దినేష్, డౌట్ చెప్పు. అర్థం కాదు కదా రెఫరెన్స్ ప్లేన్ అంటే. ఫస్ట్ నీకు ఫీడ్ డైరెక్షన్ అంటే ఏంటి, ఫీడ్ డైరెక్షన్, ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అర్థమైనాయా? అర్థమైనాయా? దాంట్లో 3 యాక్సిస్లు ఉంటాయి కదా, XY ప్లేను, YZ ప్లేను, ZX ప్లేన్లు 3 ఉంటాయి దాంట్లో. ఓకేనా? ఆ 3 ప్లేన్లో హారిజాంటల్ ప్లేన్ ఏంటి? హారిజాంటల్ ప్లేన్ అంటే ఏదో అర్థం కాలేదు. ఓకేనా? ఇప్పుడు 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 చూడు ఒకసారి, నువ్వు టూల్ పట్టుకున్నావు, సింగిల్ పనికి పట్టిన టూల్ నువ్వు పట్టుకున్నావు. ఓకేనా? సింగిల్ పని కటింగ్ టూల్లో నీకు ఓకేనా దాంట్లో ఓకేనా ఆ సింగిల్ పని కటింగ్ టూల్ తీసుకొని దాంట్లో నువ్వు XY ప్లేను, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ ఎజ్యూమ్ చేసుకోగలవా? X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ ఎజ్యూమ్ చేసుకోగలవా? X యాక్సిస్ అన్నది నేను ఏ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాను? X యాక్సిస్ అనేది ఏ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాను నేను? ఓకేనా? X యాక్సిస్ ఫీ డైరెక్షను, Z యాక్సిస్ ఏమో ట్రాన్స్వర్స్ డైరెక్షను, ఓకేనా? Y ఏమో కటింగ్ వెలాసిటీ డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా? సపోజ్ ఒక సింగిల్ పాయింట్ కరెంట్ పట్టుకున్నాను. ఓకేనా? పట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు ఓకేనా ఫీడ్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది? నీ లెఫ్ట్ సైడ్కి ఉంటుందా, ముందుకు ఉంటుందా, పైకి ఉంటుందా? ఒక నువ్వు కటింగ్ టూల్ని పట్టుకున్నావు. ఓకేనా? పట్టుకుని నువ్వు చేతితో పట్టుకున్నావు కటింగ్ టూల్ని. ఓకేనా? కటింగ్ టూల్ని చేతితో పట్టుకున్నప్పుడు నువ్వు ఇచ్చే ఫీడ్ డైరెక్షన్ అన్నది, నువ్వు ఇచ్చిన ఫీడ్ డైరెక్షన్ అన్నది ఒక నీ పక్కకు ఉంటుందా, ముందుకు ఉంటుందా, పైకి ఉంటుందా? ఫీడ్ 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 పైకి ఉంటుందా, పక్క ఉంటుందా? అబ్బా, నీ వాయిస్ నాకు వినపడతలా. హలో, వినిపిస్తుంది చెప్పు ఒకసారి. నాకు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇప్పుడు నువ్వు మెషినింగ్ చేస్తావు. నువ్వు ఎప్పుడైనా లేత్ మెషినింగ్ చేసావా? ఓకేనా? మెషినింగ్ చేసినప్పుడు అప్పుడు నువ్వు ఫీడ్ అన్నది నువ్వు టూల్ని నుంచుని చేస్తున్నావు మెషినింగ్ అన్నది. ఓకేనా? టూల్ని నుంచుని చేస్తున్నప్పుడు ఆ టూల్ని నువ్వు హారిజాంటల్గా మూవ్ చేస్తావా? ఓకేనా? ఫీడ్ ఇచ్చినప్పుడు అంటే నువ్వు అప్పుడు నీ టూల్ని పక్కకి మూవ్ చేస్తావా? ఫీడ్ ఇచ్చేటప్పుడు ముందుకు మూవ్ చేస్తావా, పైకి మూవ్ చేస్తావా? పక్కకి మూవ్ చేస్తావు, సైడ్కి. ఓకేనా? ఆ సైడ్కి ఎక్స్ అనుకో, సైడ్ మూమెంట్ని. ఓకేనా? నువ్వు సైడ్ మూమెంట్ని ఎక్స్ అనుకో. ఓకేనా? డెప్త్ ఆఫ్ కట్ ఇస్తావు, ముందుకు ఇస్తావా? ఆ ముందు డైరెక్షన్ జెడ్ యాక్సిస్ అనుకో. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీ 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 ఇంట్లో వాల్ ఉందా, గోడ ఉందా? ఒక రూమ్కి కార్నర్ ఉంటుందా, కార్నర్? ఓకేనా? ఒక రూమ్కి కార్నర్కి వాల్కి ఫేస్ చేసుకుని ఒకసారి నువ్వు. ఓకేనా? నీకు నీకు సపోజ్ స్క్రీన్ చూసావంటే వాల్ యొక్క కార్నర్స్ అన్నవి ఎలా ఉంటాయి? ఎలా ఉంటుంది వాల్ కార్నర్స్? నువ్వు ఎలా నుంచో, ఇక్కడ నుంచొని ఇటు ఫేస్ చేసుకో. ఓకేనా? ఇటు ఫేస్ చేసుకున్నప్పుడు నువ్వు ఇచ్చే డెప్త్ ఫీడ్ అన్నది ఇలా ఈ డైరెక్షన్లో ఇస్తావా, పక్కకి?
దీని ఎక్స్ యాక్స్ అనుకో. ఓకేనా, నువ్వు డెప్త్ ఆఫ్ కట్ నీ ముందుకు ఇస్తావా, ముందుకి అంటే ఇలాగైనా దీన్ని జెడ్ యాక్స్ అనుకో. ఓకేనా, దీన్ని ఈ డైరెక్షన్లో వై యాక్స్ అనుకో. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నీకు 3 ప్లేన్లు కనిపిస్తున్నాయా, XY ప్లేను, YZ ప్లేను, ZX ప్లేన్ 3 కనిపిస్తున్నాయా. ఓకేనా, ఈ మూడిట్లో హారిజాంటల్ ప్లేన్ ఏది అంటే ఈ 3 ప్లేన్లో నువ్వు ఏ ప్లేన్ మీద ఉంచున్నావు నువ్వు? హలో, నువ్వు ఏ ప్లేన్ మీద ఉంచుని చూస్తున్నావు అక్కడ? XY ప్లేన్ మీద ఉంచుని చూస్తున్నావా? XY ప్లేన్ అంటే ఇది, ఇగో ఇది XY ప్లేన్ అంటే, ఈ వాల్ XY ప్లేన్ అంటే. ఓకేనా, ఇదే ప్లేన్ ఇది XZ ప్లేన్ మీద ఉంచుని చూస్తున్నావు. ఆ XZ ప్లేన్ కదా హారిజాంటల్ ప్లేన్. ఓకేనా, ఆ ప్లేన్ అన్నది వై ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందా? ఓకేనా, సో దాన్ని ఏమంటామంటే రెఫరెన్స్ ప్లేన్ అంటాం. ఓకేనా, ఏ ప్లేన్ అయితే హారిజాంటల్గా ఉండి కటింగ్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉందో, ఓకేనా, ఆ ప్లేన్ ఏమంటామంటే రెఫరెన్స్ ప్లేన్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇంకో ఈ ప్లేన్ తీసుకుందాం. ఈ ప్లేన్ ఏ ప్లేన్ ఇది? వైజెడ్ ప్లేన్ ఉంది. ఓకేనా, ఈ వైజెడ్ ప్లేన్లో ఓకేనా మనకి రెండు డైరెక్షన్లు అనుకున్నాం. ఒకటి ఏమనుకున్నాం, లాంగిట్యూడల్ డైరెక్షన్ అనుకున్నాం. ఓకేనా, ఇంకోటి ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అనుకున్నాం కదా. ఓకేనా, ఇప్పుడు లాంగిట్యూడల్ డైరెక్షన్ అనేది ఏ యాక్సిస్ కింద ఉంది? ఎక్స్ యాక్సిస్ కింద ఉంది. ట్రాన్స్వర్స్ డైరెక్షన్ ఏ యాక్సిస్ కింద ఉంది? జెడ్ కింద ఉంది. ఓకేనా, ఈ వైజెడ్ ప్లేన్లో ఓకేనా, ఈ వైజెడ్ ప్లేన్లో మనకి ట్రాన్స్వర్స్ మోషన్ కనిపిస్తుందా, లాంగిట్యూడల్ మోషన్ కనిపిస్తుందా? వైజెడ్ ప్లేన్లో ట్రాన్స్వర్స్ మోషన్ కనిపిస్తుందా, లాంగిట్యూడల్ మోషన్ కనిపిస్తుందా? ట్రాన్స్వర్స్. ఇది జెడ్ ట్రాన్స్వర్స్ కదా, అందుకు ఈ వైజెడ్ ప్లేన్ ఏమంటామంటే ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటాం. ఓకేనా, దీంట్లో మనకి ఏ మోషన్ కనిపిస్తుంది? ఓకేనా, ఈ ప్లేన్ ఏమంటామంటే లాంగిట్యూడనల్ ప్లేన్ అంటాం. ఓకేనా, ఈ వైజెడ్ ప్లేన్ అన్నది హారిజాంటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందా? ఉంటూ ఏ డైరెక్షన్లో ఉంది? అది ట్రాన్స్వర్స్ డైరెక్షన్ ఉంది కదా. ఓకేనా, అందుకని చెప్పి ఆ ప్లేన్ ఏమంటామంటే ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటాం. ఓకేనా, ఈ XZ ప్లేన్ అనేది హారిజాంటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందా? ఉంటూ ఏ డైరెక్షన్లో ఉంది? లీనియర్ డైరెక్షన్ ఉందా, లాంగిట్యూడల్ డైరెక్షన్ ఉందా? అందుకే ఈ XY ప్లేన్ ఏమంటామంటే లాంగిట్యూడనల్ ప్లేన్ అంటాం. ఓకేనా, నువ్వు మ్యూట్ అవ్వ ఒకసారి. ఓకేనా, సో ఇక్కడ మీకు మొత్తం 3 ప్లేన్లు చెప్పాను. ఏంటి? రెఫరెన్స్ ప్లేన్, ట్రాన్స్వర్స్ ప్లేన్, లాంగిట్యూడనల్ ప్లేన్. ఈ 3 ప్లేన్స్ అర్థమైనయా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా ఎవరికైనా సరే? ఎవరికి అర్థం కాకపోయినా సరే చెప్పండి, నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగిట్యూడనల్ ప్లేన్ అంటే ఏంటి, రిఫరెన్స్ ప్లేన్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటే ఏంటి, మీకు అర్థమైనయా, అర్థం కాలేదా? ఎందుకంటే ఇవి మీకు ఎంత బాగా అర్థమైతే టూల్ జామెట్రీ అంత సింపుల్. ఈ 3 ప్లేన్స్ ఫ్రాంక్గా చెప్పుకుంటే. ఓకేనా, మీకు అర్థమవు వీటిలో కన్ఫ్యూజ్ పడిపోయారు అనుకోండి, ఆ టూల్ జామెట్రీలో తెగ ఇబ్బంది పడిపోతారు మీరు. ఓకేనా, ఎవరికైనా సరే రిఫరెన్స్ ప్లేన్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటే ఏంటి, లాంగిట్యూడనల్ ప్లేన్ అంటే ఏంటి, ఆ 3 అర్థమైనయా, అర్థం కాలేదు? ఎస్ఆర్ నో చెప్పండి అట్లీస్ట్. అందరికి అర్థమైనాయి. అర్థం కాని వాళ్ళు ఎవరు లేరు ఇది.
అందరికి అర్థమైనాయి, అర్థం కాని వాళ్ళు ఎవరు లేరైతే. అర్థమైందిగా? సరే సరే అయితే అర్థమైంది అంటారు కాబట్టి డెఫినేషన్ చెప్తాను. డెఫినేషన్ రాసుకోండి ఒకసారి. రెఫరెన్స్ ప్లేన్ రాసారా? డెఫినేషన్ రాసారా? నెక్స్ట్ లాంగిట్యూడినల్ ప్లేన్. A plane which is perpendicular to the reference plane. A plane which is perpendicular to the reference plane in the a plane which is perpendicular to the reference plane in the direction of longitudinal feed. In the direction of longitudinal feed. In the direction of longitudinal feed. In the direction of స్క్రీన్ షేర్ అవుతలేదు, అది అవుతుందిగా. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఫీడ్. In the direction of longitudinal feed. Next, transverse plane. A plane which is perpendicular to reference plane. A plane which is perpendicular to reference plane. A plane which is perpendicular to reference plane in the direction of transverse bracket lo depth of cut. In the direction of transverse bracket lo depth of cut. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? మీ ఇద్దరికి అవ్వకపోతే ఒకసారి మీ ఇద్దరు ఎగ్జిట్ అయ్యారండి, మీకు అవుతుంది. ఒకసారి క్లిక్ చేశారండి, అది ఒకసారి ఎగ్జిట్ అయ్యారండి. మీ ఇద్దరు కాకపోతే, అందరు కాకపోతే నేను ఎగ్జిట్ అయ్యి వస్తాను. రాసారా? డెఫినేషన్ రాసారా? ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, డెఫినేషన్ రాసారా? ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఓకేనా లాంగిట్యూడినల్ ప్లేన్లోని, ట్రాన్స్వర్స్ ప్లేన్లోని, ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని లాంగిట్యూడినల్ ప్లేన్లోని, ట్రాన్స్వర్స్ ప్లేన్లోని, రెఫరెన్స్ ప్లేన్లోని కట్ చేస్తాను అన్నమాట. కట్ చేసి ఆ వ్యూలో నాకేం కనపడుతుందో అది గీస్తాను. మళ్ళీ చెప్తున్నా ఓకేనా? ఇప్పుడు సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఏం చేస్తానంటే లాంగిట్యూడినల్ ప్లేన్లోని, రెఫరెన్స్ ప్లేన్లోని, నెక్స్ట్ ట్రాన్స్వర్స్ ప్లేన్లోని కట్ చేసి ఆ 3 ప్లేస్లో కట్ చేసి నాకు ఏవైతే ఆ వ్యూలో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఎలా కనబడుతుందో నేను అలా గీస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇలా కట్ చేశాను నేను. ఓకేనా? ఇలా కట్ చేస్తుంటే ఇప్పుడు ఏ ప్లేన్లో కట్ చేస్తానండి మీకు సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని? రెఫరెన్స్ ప్లేన్లో కట్ చేస్తున్నానా, లాంగిట్యూడినల్ ప్లేన్లో కట్ చేస్తున్నానా, ట్రాన్స్వర్స్ ప్లేన్లో కట్ చేస్తున్నానా? ట్రాన్స్వర్స్ ప్లేన్లో కట్ చేస్తాను కదా. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే ట్రాన్స్వర్స్ ప్లేన్లో కట్ చేశానో ఓకేనా అప్పుడు మన సింగిల్ పాయింట్ కట్ టూల్ ఎలా కనిపిస్తుంది? ఇదేనా? ఎలా కనిపిస్తుంది ట్రాన్స్వర్స్ ప్లేన్లో కట్ చేసినప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది? దాన్ని నేను గీసుకుంటున్నాను. ఓకేనా? దాన్ని నేను గీసుకుంటున్నాను అన్నమాట. సో సింగిల్ పాయింట్ కరెంట్ టూల్ని ట్రాన్స్ ప్లేన్లో కట్ చేశాను. సో ట్రాన్స్వర్స్ ప్లేన్లో కట్ చేసినప్పుడు
ఇది ఏ ప్లేన్ అవుద్ది? ఇది ట్రాన్స్వర్స్ ప్లేన్ అవుద్దా? ట్రాన్స్వర్స్ ప్లేన్ కరెక్ట్న స్పెల్లింగ్? నేను కొంచెం స్పెల్లింగ్లో వీక్ చూడండి. ట్రాన్స్వర్స్ ప్లేన్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇది చూసారా, ఇది చూసారా, ఇది అవునా? ఆ ఎడ్జ్ని ఎడ్జ్ అంట, ఈ ఎడ్జ్ చూసారా, ఈ ఎడ్జ్ పక్కన పెట్టదు. ఆ ఎడ్జ్ అవసరం లేదు, కానీ ఇక్కడ ఫేస్ ఉంటుందా? ఓకేనా? ఈ ఫేస్ని ఏమంటాం మనం? ఇక్కడ ఫేస్ ఉంటుంది కదా, ఓకేనా? ఈ ఫేస్ని ఏమంటాం ఇక్కడ నార్మల్ క్లేచర్లో? మేజర్ ఫేసా? రేక్ ఫేస్. రేక్ ఫేస్ అంటావా? రేక్ ఫేస్. ఓకేనా? దీన్ని ఏమంటాం? దీన్ని ఏమంటాం? దాన్ని ఏమంటాం? నార్మల్ చెప్పండి కదా, ఈ పార్ట్ని ఏమంటాం? ఫ్లాంక్. ఫ్లాంక్ అంటాం. ఫ్లాంక్ అదొకే కదా. సాయి తేజ నీకేం కావాలి? లాంగిట్యూడినల్ ప్లేన్ కావాలా సాయి తేజ? సాయి తేజ ఒకసారి నువ్వు నాతో మాట్లాడు. నీకు రెఫరెన్స్ ప్లేన్ నుండి ట్రాన్స్వర్స్ ప్లేన్ రెండు అర్థమైనయా? రెఫరెన్స్ ప్లేన్ నుండి ట్రాన్స్వర్స్ ప్లేన్ రెండు అర్థమైనయా? నాతో మాట్లాడు సాయి తేజ. సాయి తేజ లేట్ చేయదు, నాతో మాట్లాడు త్వరగా. నీ వాయిస్ నాకు వినపడతలేదా? సార్ చూడు, లాంగిట్యూడినల్ ప్లేన్ కదా అంటున్నావు. లాంగిట్యూడినల్ ప్లేన్ అంటే ఏంటంటే, ఓకేనా, ఓకే, లాంగిట్యూడినల్ ప్లేన్ అంటే ఏంటంటే చూడు, లాంగిట్యూడినల్ డైరెక్షన్ ఇదేనా, ఓకేనా? ఆ డైరెక్షన్లో ఉన్న ప్లేన్ ఇదే కదా, ఓకేనా? ఏ ప్లేన్ అయితే రెఫరెన్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ, అంటే ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ, ఓకేనా, ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ ప్లేన్ ఏంటి? ఈ ప్లేన్ పర్పెండిక్యులర్ ఉంది, ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంది. అది కాకుండా రెఫరెన్స్ ప్లేన్ అంటే లాంగిట్యూడినల్ ప్లేన్ అంటే ఏంటంటే రెఫరెన్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఆ ప్లేన్ అనేది ఫీల్డ్ డైరెక్షన్లో ఉందనుకోండి, అంటే ఇలాగా, ఓకేనా, రెఫరెన్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫీల్డ్ డైరెక్షన్లో ఉందనుకోండి, దాన్ని లాంగిట్యూడినల్ ప్లేన్ అంటారు. ఓకేనా? రెఫరెన్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ, ఓకేనా, ఇలా ఉందనుకోండి, ఎలాగా, డెప్త్ ఆఫ్ కట్ లాగానే, ఆ ప్లేన్ ఏమంటామంటే ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే అది ఏ ప్లేన్ అయితే రెఫరెన్స్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటూ ఫీల్డ్ డైరెక్షన్లో ఉందో దాన్ని లాంగిట్యూడినల్ ప్లేన్ అంటాం. ఏదైతే ఏ ప్లేన్ అయితే రెఫరెన్స్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటూ లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఉందో, సార్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో ఉందో దాన్ని ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటాం. ఓకేనా? డౌట్ ఇంకా? ఓకేనా? ఇప్పుడు నేను ఈ ప్లేన్లో కట్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు ఈ ప్లేన్లో కట్ చేస్తున్నాను అంటే ఏ ప్లేన్లో కట్ చేస్తున్నట్టు నేను?
సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని. ఏ ప్లేన్లో కట్ చేస్తున్నట్టు? ఈ ప్లేన్లో కట్ చేస్తాం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. అంటే ఏ ప్లేన్లో కట్ చేస్తున్నట్టు? ఎక్స్జెడ్ ప్లేన్. ఎక్స్జెడ్ ప్లేన్ అంటే ఏ ప్లేన్ అది? దానికి ఒక పేరు ఇచ్చాం కదా, రెఫరెన్స్ ప్లేన్. రెఫరెన్స్ ప్లేన్లో కట్ చేస్తాం. ఎప్పుడైతే రెఫరెన్స్ ప్లేన్లో కట్ చేస్తున్నాడో అప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది? ఎలాగైనా కనిపిస్తుంది. ఓకేనా? ఎలాగైనా కనిపిస్తుంది. ఓకేనా? దాన్ని గీస్తున్నాను ఇప్పుడు. రెఫరెన్స్ ప్లేన్లో కట్ చేసి దాన్ని గీస్తాను అన్నమాట. ఓకేనా? ఓకేనా? సో ఇది ఏ ప్లేన్లో కట్ చేస్తానండి దీన్ని? ఈ ప్లేన్ ఏమన్నా రెఫరెన్స్ ప్లేన్ అంటాము. రెఫరెన్స్ ప్లేన్. ఓకేనా? ఈ రెఫరెన్స్ ప్లేన్లో మనకు కనిపించేవి దీని ఏమంటాం మనం? దీని పేరేంటి? దీని పేరేంటి? దాని పేరేంటి? మేజర్ ఫ్లాంక్. మేజర్ ఫ్లాంక్. దీని పేరేంటిది? ఎలా కట్ చేస్తున్నాను నేను? ఇలా కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేస్తాడు మనకి. ఓకేనా? ఇది కనబడుతుంది. దీని ఏమంటాం మనం? దీన్ని ఈ ఎడ్జ్ని ఏమంటాం? సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటాం. ఓకేనా? ఇది ఏమవుద్ది? సైడ్ కటింగ్ ఎడ్జ్ అవుద్ది. ఓకేనా? ఇదేమవుద్ది? ఇదేమవుద్ది? చెప్పు. ఇదేమవుతుంది? ఎండ కటింగ్ ఎడ్జ్ అవుతుంది. తేజ చెప్పు. ఎండ కటింగ్ ఎడ్జ్ అవుతుంది. ఓకేనా? ఇది సైడ్ కటింగ్ ఎడ్జ్ అవుతుంది. ఓకేనా? 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 నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇలా కట్ చేస్తున్నాను. ఓకేనా? ఏ ప్లేన్లో కట్ చేస్తుంటే ఇక్కడ దీన్ని
ఏ ప్లేన్లో కట్ చేస్తున్నట్టు? లాంగిట్యూడినల్ ప్లేన్లో కట్ చేస్తున్నట్టే. సో ఎప్పుడైతే లాంగిట్యూడినల్ ప్లేన్లో కట్ చేస్తున్నానో ఓకేనా, అప్పుడు నాకు ఎలా కనపడుతుంది? ఇదే కదా కనపడుతుంది. ఓకేనా, సో ఎంతేనా అది? ఎంతేనా? సో అదే నేను గీసుకుంటాను ఇప్పుడు. అదే 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 డ్రా చేస్తాను. ఓకేనా, సో ఎప్పుడైతే ఓకేనా, ఎప్పుడైతే ఇలా కట్ చేస్తున్నాడు ఓకేనా, దీంట్లో ఏమేమి కనపడుతుంది మనకి? ఈ టిప్పుని ఈ టిప్పే కదా కనపడతాయి. ఓకేనా, దీన్ని ఏమంటాం మనం? ఈ ఏజ్ని ఏమంటాం మనం? ఆ ఏజ్ని ఏమంటాం? ఈ ఏజ్ని ఏమంటాం మనం? మైనర్ కటింగ్ ఏజ్ అంటాం. ఈ ఏజ్ని ఏమంటాం మనం? దీన్ని హీల్ అంటాం, లేదా ఫ్లాంక్ అనొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ మనకు కనిపించే ఏంటంటే ఇదేమో మైనర్ కటింగ్ ఎడ్జ్. ఓకేనా, ఇదేమో హీల్. ఓకేనా ఓకేనా, సో ఇక్కడ కనిపించే ఫేజ్ ఏమో ఏ ఫేజ్ అవుతుందంటే రేక్ ఫేజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కనిపించే ఫేజ్ ఏమవుతుంది అంటే ఫ్లాంక్ ఫేజ్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలియాలి. ఇక్కడ కనిపించే ఫేజ్ ఏమవుతుందంటే రేక్ ఫేజ్ అవుద్ది. ఈ ఎడ్జ్ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ అవుతుంది. ఓకేనా, ఈ ఫేజ్ ఏమవుతుందంటే ఫ్లాంక్ ఫేజ్ అవుతుంది. ఇక్కడ కనిపించే ఫేజ్ కూడా ఫ్లాంక్ ఫేజ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ఫేజ్ ఇది ఏ ఫేజ్ అవుతుంది? అది కూడా రేక్ ఫేజ్ అవుతుంది. ఓకేనా, ఈ ఎడ్జ్ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ అవుతుంది. ఈ ఎడ్జ్ ఏమవుతుందంటే మైనర్ కటింగ్ ఎడ్జ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ గీసింది దేంట్లో గీసినది? ఓకేనా, ఏ ప్లేన్లో గీసానంటే లాంగిట్యూడినల్ ప్లేన్లో గీసాను. ఓకేనా, లాంగిట్యూడినల్ ప్లేన్లో గీసాను. ఓకేనా, సో ఇప్పుడు నేను గీసిన ఈ 3 డయాగ్రామ్స్ మీకు అర్థమైనయా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇక్కడ గీసిన 3 డయాగ్రామ్స్ మీకు అర్థమైనయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంత క్లియర్ అందరికి? ఓకే, ఈ 3 డయాగ్రామ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? క్లియరేనా? ఓకే, క్లియర్ అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఎలాగో లైన్ గీస్తున్నాను. ఓకేనా, ఎలాగో లైన్ గీస్తున్నాను. ఓకేనా, గీసినప్పుడు ఇది అన్నది ఏ యాక్సిస్ అవుతుంది? ఎక్స్ యాక్సిస్ అవుతుందా, వై యాక్సిస్ అవుతుందా, జెడ్ యాక్సిస్ అవుతుందా? ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుందా, వై యాక్సిస్ అవుతుందా, జెడ్ యాక్సిస్ అవుతుందా? లేదా ఓకేనా, ఫస్ట్ మనం ఏం ఎజ్యూమ్ చేసుకున్నాం? ఎక్స్ అంటే ఏ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాం? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాం చూడండి ఒకసారి. ఎక్స్ ఏమో ఈ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా, వై ఏమో కటింగ్ వెలాసిటీ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా, జెడ్ ఏమో జెడ్ దేంట్లో ఎజ్యూమ్ చేసుకున్నాం? డెప్త్ ఆఫ్ కట్ లేదా ట్రాన్స్వర్స్ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే ఓకేనా, ఇది అన్నది ఎక్స్ యాక్సిస్ అవుతుందా, వై యాక్సిస్ అవుతుందా, జెడ్ యాక్సిస్ అవుతుందా?
మళ్ళీ అడుగుతున్నా ఎక్స్ యాక్స్ అవుద్దా, వై యాక్స్ అవుద్దా, జెడ్ యాక్స్ అవుతుందా? అనిల్ ఏమంటావు, జెడ్ అంటున్నావా? సాయి కుమార్ అడ్డాల ఏదంటున్నావు, ఎక్స్ యాక్స్ అంటున్నావా? వెంకటేశ్వర ఎక్స్ యాక్స్ అంటున్నావా? దినేష్ కుమార్, హర్షిత్, గోపికృష్ణ, మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, ఓకేనా? ఈ డైరెక్షన్ అన్నది ఏ యాక్స్ అవుతుంది? ఎక్స్ యాక్స్ అవుద్దా, వై యాక్స్ అవుద్దా, జెడ్ యాక్స్ అవుద్దా? జెడ్, జెడ్. ఇంకొకసారి టైప్ చేయను అందరు. అదే హర్షిత్ జెడ్ అన్నాడు, చంద్రమౌళి జెడ్ అన్నాడు. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఏమంటే ఒకసారి టైప్ చేయండి. ఓకే, వెంకటేశ్వర చల్ల ఎక్స్ అంటున్నావు, ఓకేనా? ఒకసారి అన్మ్యూట్. ఇది ఏ ప్లేన్? ఇది ట్రాన్స్ఫర్ ప్లేన్ అంటే ఎక్స్వై ప్లేనా, వైజెడ్ ప్లేనా, జెడ్ఎక్స్ ప్లేనా? ఏంటి, వైజెడ్ ప్లేనా? సో వైజెడ్ ప్లేన్, ఓకేనా? వైజెడ్ ప్లేన్లో ఎక్స్ ఎందుకు వస్తుంది అసలు? ఎక్స్ యాక్స్ ఎలా ఉంటుంది? దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది వైజెడ్ ప్లేన్కి. అంటే మనకి అది దీని పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ అన్నది లైన్లా కనపడుద్దా, పాయింట్లా కనపడుద్దా? ఈ ఎక్స్వై, ఈ వైజెడ్కి పర్పెండిక్యులర్ ఉన్న యాక్సిస్, ఈ వైజెడ్ ఈ ట్రాన్స్వర్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ అన్నది మనకి పాయింట్లా కనపడుద్దా, లైన్లా కనపడుద్దా? లైన్లా కనపడుద్దా? ఇప్పుడు ఇదే ట్రాన్స్వర్స్ ప్లేన్. ఇది ఇంకో ట్రాన్స్వర్స్ ప్లేన్ గీసావు నువ్వు, ఓకేనా? నీ ట్రాన్స్వర్స్ ప్లేన్ నీ ముందు ఉంది, ఓకేనా? దీనికి పర్పెండిక్యులర్ అంటే ఎలా ఉంటుంది? నీ ఫోన్ స్క్రీన్ మీద నుంచి పైకి వస్తుందా, పాయింట్ కనపడుద్ది, ఓకేనా? అసలు నీకు మరి ఇక్కడ నేను గీసాను, లైన్ గీసాను. ఈ లైన్ గీసినప్పుడు అసలు అది ఎక్స్ అయ్యే ప్రాబిలిటీ ఉంది అసలు? ఫస్ట్ లేదు, లేదు, ఓకేనా? సో అది ఏమవుతుంది? జెడ్ అవుతుంది, ఓకేనా? మరి ఇదేమవుతుంది? వై అవుతుంది, ఓకేనా? మరి జెడ్ కింద ఉన్నప్పుడు ఇలాగ మనకి ఒక పర్పెండిక్యులర్ ప్లేన్ ఉంటుందా, ఓకేనా? అలాగే ఇక్కడ కూడా దీన్ని కనుక్కొని ఒక ప్లేన్ ఎలా ఉంటుందా, ఓకేనా? ఈ ప్లేన్ ఏ ప్లేన్ అవుతుంది? అదే జెడ్ఎక్స్ ప్లేన్ అవుద్దా? ఇది ప్లేన్ ఏమవుతుంది? లాంగిట్యూడల్ ప్లేన్ అవుద్దా? అంటే ఇండైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ, ఓకేనా, ఈ జెడ్ అన్నది రెఫరెన్స్ ప్లేన్ మాట ఇది ఇక్కడ, ఓకేనా? ఈ వై అన్న లైన్ అనేది ఏ ప్లేన్ అవుతుంది? లాంగిట్యూడల్ ప్లేన్ అవుతుంది. అర్థమైందా? ఓకేనా? అలాగే దీనికి కూడా రెండు ప్లేన్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇది ఏ యాక్స్ అవుతుంది? అలాగే ఇదే యాక్స్ అవుతుంది అని చెప్పండి. నువ్వు వీడైపో. ఫస్ట్ది ఏ యాక్స్ అవుద్ది, సెకండ్ది ఏ యాక్సిస్ అవుతుంది. ఫస్ట్ది ఏ యాక్స్ అవుద్ది, సెకండ్ది ఏ యాక్స్ అవుద్ది. ఫస్ట్ది జెడ్, సెకండ్ది ఎక్స్, ఓకేనా? సో సెకండ్ జెడ్ కాబట్టి దీనికి ఈ జెడ్ అన్నది, ఓకేనా, ఎలాగో ప్లేన్ ఉంటుంది కదా, ఓకేనా? ఆ ప్లేన్ చెప్తుంది, జెడ్ వై ప్లేన్ చెప్తుంది. జెడ్ వై ప్లేన్ అంటే ఏ ప్లేన్ అది?
వైజెడ్ ప్లేన్ అంటే ఏ ప్లేన్ అది? ఓకేనా, ఈ లైన్ ఏం చెప్తుందంటే వైజెడ్ ప్లేన్ అంటే ట్రాన్స్వర్స్ ప్లేన్. ఓకేనా, ఈ ఎక్స్ ఏం చెప్తుంది? లాంగిట్యూడల్ ప్లేన్ గురించి కదా చెప్తుంది. ఓకేనా, ఇదేమో ఇదేమో ట్రాన్స్వర్స్ ప్లేన్ గురించి చెప్తుంది ఈ లైన్ అన్నది. ఈ ఈ ఎక్స్ ఏమో లాంగిట్యూడల్ ప్లేన్ గురించి చెప్తుందా? అంతేనా? 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 అర్థమవుతాయా? ఓకేనా, ఇది రెఫరెన్స్ ప్లేన్ ఎందుకు అయింది, ఇది లాంగిట్యూడల్ ప్లేన్ ఎందుకు అయింది, ఇది ట్రాన్స్వర్స్ ప్లేన్ ఎందుకు అయింది, ఇది లాంగిట్యూడల్ ప్లేన్ ఎందుకు అయింది, ఆ పాయింట్లు అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పనా, అంత ఎవరికైనా సరే ఆ పాయింట్లు అర్థమవుతుంది. ఇంకోసారి చెప్పనా ఏమన్నా, ఇది 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 రెఫరెన్స్ ప్లేన్ ఎందుకు అయింది, ఇది లాంగిట్యూడల్ ప్లేన్ ఎందుకు అయింది, ఇది ట్రాన్స్వర్స్ ప్లేన్ ఎందుకు అయింది, ఇది లాంగిట్యూడల్ ప్లేన్ ఎందుకు అయింది, ఆ పాయింట్లు అర్థమవుతున్నాయా? ఇంకొకసారి చెప్పనా ఓకేనా, ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా, చూడు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, చెప్పు. ఏది నువ్వు ఇది ఒకసారి చెప్తాను, మళ్ళీ చెప్తాను చూడు ఒకసారి. ఫస్ట్ ఇది చెప్తాను చూడు మళ్ళీ. సార్ మ్యూట్ అయిపోను. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. దుర్గా ప్రసాద్ ఒకసారి అన్మ్యూట్ అవ్వు, ఒకసారి నాతో మాట్లాడు. దుర్గా ప్రసాద్ ఒకసారి నాతో మాట్లాడు. చూడు దుర్గా ప్రసాద్, ఒకసారి చూడు. నీకు ఫస్ట్ ఇది జెడ్ యాక్సిస్, ఇది వై అని అర్థమైంది నీకు? ఇది కూడా అర్థం కాలేదా? ఇది జెడ్ వై. ఓకేనా, ఇప్పుడు నీకు జెడ్ ఎక్స్ ప్లేన్ అంటే ఓకేనా, అది ఇలాగే ఉంటుందా వాళ్ళు 3 డైమెన్షన్లో గీస్తే? చూడు ఒకసారి, నీకేం కనపడుతుంది అంటే అక్కడ ఒకసారి అక్కడ మనకి చూడు, అక్కడ నీకు ఇలా సింపుల్గా 2 లైన్లు గీసాను. ఇలా గీసి ఓకేనా, దీనేమో జెడ్ అంటున్నాను, దీనేమో వై అంటున్నాను. మరి ఎక్స్ ఎలా ఉంటుంది? ఎక్స్ ఎలా ఉంటుంది? ఎక్స్ ఎలా ఉంటుంది అంటే మన వైపు ఉంటుందా? ఓకేనా, మన వైపుకి వెనక్కి ఉంటుందా? సింపుల్గా ఇలా వెనక్కి తీసుకుంటున్నాడు ఎక్స్ అన్నది. ఓకేనా, యాక్చువల్గా ఉండాలి, దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకేనా, 2 డైమెన్షనల్ కాబట్టి 2 డైమెన్షనల్ గీస్తున్నాను నేను. ఓకేనా, అంటే మనకి ఈ ప్లేన్ అన్నది ఆ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది మనకి? ఇలాగో ప్లేన్ ఉంటుంది కదా. ఓకేనా, కనబడదు కదా మనకి 2 డైమెన్షన్లో, కనబడదు కదా. ఆ ప్లేన్ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది? మనకి ఇక్కడ ఒక లైన్లా కనిపిస్తుంది అన్నమాట.
అంతేనా? ఓకేనా? మనం అంటే ఈ ప్లేన్ మనం యాక్చువల్లీ ఈ ప్లేన్ ఏమంటాం మనం? రెఫరెన్స్ ప్లేన్ అంటామా? ఓకేనా? సో అందుకే ఇక్కడ జెడ్ అని రాసుకొని ఆ జెడ్ని రెఫరెన్స్ ప్లేన్ అనుకుంటున్నాను నేను. అర్థమైందా? అలాగే ఓకేనా, ఇక్కడ ఇలాగా ఇంకొక ప్లేన్ ఉంటుందా? ఓకేనా, ఇలాగా ఓకేనా, ఆ ప్లేన్ కనిపిస్తుందా మనకి? కనపడదు కదా. ఎలా కనపడుద్ది? జస్ట్ ఒక లైనే కనపడుద్ది. ఓకేనా, ఈ ప్లేన్ ఏ ప్లేన్ ఇది? లాంగిట్యూడల్ ప్లేన్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఈ ప్లేన్ కదా, ఇంకొక ప్లేన్ ఇది ఉంటుంది కదా. ఓకేనా, ఈ ప్లేన్ కనపడుద్ది మనకి. ఓకేనా, ఈ ప్లేనే ట్రాన్స్వర్స్ ప్లేన్. ఓకేనా, సో ఇక్కడ ఏం గీసానంటే ట్రాన్స్వర్స్ ప్లేన్ గీసాను నేను. ఓకేనా, ట్రాన్స్వర్స్ ప్లేన్ గీసి ఈ ప్లేన్ నెక్స్ట్ రెఫరెన్స్ ప్లేన్ ఏమో లైన్ కింద, లాంగిట్యూడల్ ప్లేన్ ఏమో ఇంకొక లైన్ కింద కనిపిస్తుంది అన్నమాట ఎప్పుడైతే ట్రాన్స్వర్స్ ప్లేన్ గీసాను. అందుకని ఈ జెడ్ ప్లేన్ ఏమంటానంటే నేను, ఈ జెడ్ ప్లేన్ ఏమంటానంటే రెఫరెన్స్ ప్లేన్ అంటాను. ఓకేనా, ఈ వై ప్లేన్ ఏమంటానంటే ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటాను. సరే సరే, లాంగిట్యూడల్ ప్లేన్ అంటాను. అర్థమైందా? అలాగే మరి ఇక్కడ రెండు, అలాగే ఇక్కడ కూడా ఆ రెండు లైన్స్ కూడా రెండు ప్లేన్లు చెప్తాయి కదా. ఇగో రెండు పర్పెండిక్యులర్ గీసాను. ఓకేనా, ఇది జెడ్ అవుద్దా, ఎక్స్ అవుద్దా, వై అవుద్దా? ఈ జెడ్ అవుద్ది. ఇదేమవుద్ది? ఇది ఇది ఎక్స్ అవుద్ది. సో ఇది ఏ ప్లేన్ అవుద్ది? ట్రాన్స్వర్స్ ప్లేన్ అవుద్ది. ఇది ఏ ప్లేన్ అవుద్ది? లాంగిట్యూడల్ ప్లేన్ అవుద్ది. ఓకేనా, అలాగే అలాగే దీనికి కూడా రెండు యాక్సిల్ ఉంటాయా? దీనికి కూడా రెండు యాక్సిల్ ఉంటాయా? ఓకేనా, సో ఇదేమవుద్ది? ఎక్స్ యాక్స్ అవుద్దా, వై యాక్స్ అవుద్దా, జెడ్ యాక్స్ అవుద్దా? ఏమవుద్ది? ఎక్స్ యాక్స్ అవుద్దా, వై యాక్స్ అవుద్దా, జెడ్ యాక్స్ అవుద్దా? ఇది ఇది వై యాక్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ ఏంటిది? ఇది అండర్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటే రేక్ ఫేస్ అనేది. ఓకేనా, రేక్ ఫేస్కి ఓకేనా, రేక్ ఫేస్కి ఇది ఇది ఎలా ఉంది? ఇది ఈ యాక్స్ ఎలా ఉంది రేక్ ఫేస్కి? ఈ ఫేస్ రేక్ ఫేస్కి ఈ యాక్స్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ ఉందా? సో దీని వై యాక్స్ అవుతుంది, ఇది జెడ్ యాక్స్ అవుతుంది. ఓకేనా, సో ఇది వై యాక్స్ కాబట్టి ఇది ఏ ప్లేన్ అవుతుంది? చెప్పు. నీ వాయిస్ చాలా లో వస్తుంది. ఇది ఎక్స్, ఇది ఐదా? సారీ సారీ, ఇది సారీ సారీ సారీ, అర్థం కాల. సారీ 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 సార్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది వై. ఇది ఎక్స్ వై అవుతుంది. కరెక్ట్ కరెక్ట్, సారీ సార్.
ఓకేనా. ఇది ఎక్స్ అవుతుంది కాబట్టి ఇది ఏ ప్లేన్ ఇది? ఓకేనా, చూడండి ఒకసారి. ఇది ఎక్స్ వై అవుద్ది. ఓకేనా. సో ఇది ఎక్స్ వై అవుద్ది కాబట్టి ఇది ఏ ప్లేన్ అవుతుంది? ట్రాన్స్వర్స్ ప్లేన్ అవుద్ది. ఇదే ప్లేన్ అవుతుంది? రెఫరెన్స్ ప్లేన్ అవుతుంది. సారీ రివర్సల్ చెప్పండి. రివర్సల్ చెప్పండి. ఇది రెఫరెన్స్ ప్లేన్ అవుతుంది. ఇది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్జెడ్ ప్లేన్ అంటే రెఫరెన్స్ ప్లేన్, ఇది ట్రాన్స్వర్స్ ప్లేన్. ఓకే, అక్కడ డౌట్స్ ఉన్నాయి ఈ ప్లేన్స్? ఇంకెక్కడ డౌట్స్ ఉన్నాయి ఇవి? ఇంకొకసారి చెప్పనా? ఈ ప్లేన్స్ ఇంకొకసారి చెప్పనా, ఇంకేం డౌట్స్? ఈ ప్లేన్స్ ఇంకొకసారి చెప్పనా, ఎవరైనా డౌట్స్ ఇంకోసారి చెప్పనా? అవసరం లేదా? అవసరం లేదా? మిగతా వాళ్ళకి క్లియరా? అనిల్ నీకు? క్లియరా? శ్రీనిధి? దినేష్? తేజ, నీకు డౌట్స్ ఉన్నాయి కదా, నీకు క్లారిఫై చేస్తున్నావు ఒకసారి. నేను మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి నీకు సరిగ్గా వినిపించట్లేదా? నీకు ఏం చేస్తానంటే వెంటనే వీడియో సిగ్నల్ లేకపోతే నేనేం చేయలేను. సో ఏం చేస్తానంటే వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో అప్లోడ్ చేసి లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి అడగండి చెప్తాను. ఓకేనా?